హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏమినాని. ఫ్లాప్ టాక్తో లిటరల్లీ ఇంత పెద్ద నెగిటివ్ టాక్తో 12 రోజులకి 393 కోట్లు కొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు భయ్య. అంటే ప్యూర్గా ఇది కేవలం ఆడియన్స్ డైరెక్టర్గా మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ రేంజ్ ఆఫ్ నెంబర్స్ అయితే వచ్చేది. ముఖ్యంగా రామ్ చరణ్ గారికి ఒక పాజిటివ్ టాక్ అనేది సినిమా మీద ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతమైన నెగిటివిటీ. కానీ థియేటర్కి వెళ్ళిన జనాలు 1 by 1 వాళ్ళ మౌత్ పబ్లిసిటీతో 12వ రోజు కూడా బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్లో హవర్లీ ట్రెండింగ్లో సినిమా ఉందంటే ఇంకా దీన్ని బ్లాక్ బస్టర్ అనక ఇంకేమంటారండి. దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్కి రేపడైతే అయిపోద్ది. మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా ఇచ్చి మామూలుగా కాదు సినిమా మీద పడి ఏదో చాలా విపరీతమైన నెగిటివ్ స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏమనిపిస్తుందంటే ఇది అమ్మ ఇంత గింజుకొని మనం ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసాం, కానీ రామ్ చరణ్ ఇంట్రెస్ట్ సింగిల్ హ్యాండ్తో సినిమా మొత్తం లాగేశాడు. ఇలాంటి టాక్తో కూడా 400 కోట్లు పెట్టొచ్చా? మన హీరోలకి పెద్ద హిట్ టాక్ వస్తేనే ఈ రేంజ్ కలెక్షన్ రావు. అలాంటిది జస్ట్ ఒక మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్ ర్యాంపేజ్ మాత్రం నాకు తెలిసి ఇండియాలో ఎవరు పెట్టలేబోయా. అది కూడా తండ్రి కొడుకులైన చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరు సినిమాలు కూడా 300 కోట్లకు పైగా గ్రాస్ కొట్టడం అనేది ఇది నాకు తెలిసి ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక తండ్రి కొడుకులు ఇద్దరు సినిమాలు కూడా ఈ రేంజ్లో బ్లాక్ బస్టర్లు అవ్వడం మాత్రం ఎక్కడ జరిగి ఉండదు. మనశంకర వరప్రసాద్ కానీ ఇప్పుడు పెద్ది నాకు తెలిసి ముందు నుంచి చెప్తున్నా దాదాపు 400 నుంచి 450 కోట్లు పొటెన్షియల్ ఉన్న సినిమా స్టాక్తో సంబంధం లేకుండా అని చెప్పాను. అదే జరిగింది ఇప్పుడు. కాకపోతే ఇక్కడ నార్త్ అమెరికా అదే యుఎస్ ఓవర్సీస్ అదేవిధంగా మనకి నార్త్లో అంతగా అయితే మాత్రం పెద్ద ఆకట్టుకోలేదు భయ్య. దానికి గల కారణాలు చాలా లక్షణం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ హిందీ మార్కెట్లో చాలా వరకు క్లియర్గా చెప్పాలంటే ఒక ప్రశాంత్ నీలు అలాంటి డైరెక్టర్లకి ఒక యాక్షన్ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్న సినిమాలకి ఎక్కువగా నార్త్ వాళ్ళు ముక్కు చూపిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నార్త్ సపోర్ట్ అదేవిధంగా ఓవర్సీస్ సపోర్ట్ ఉండుంటే 1000 కోట్లు అనేవి కేక్ ఓకే అయిపోతారు. కానీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 393 కోట్లు కొట్టడం అంటే 12వ రోజు కూడా హవర్లీ ట్రెండింగ్ పెట్టడం అంటే కేవలం ఇది రామ్ చరణ్ గారికి సాధ్యమయ్య. నాకు తెలిసి మగధీర తర్వాత రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ ఎలా ఇంక్రీజ్ అయ్యారో ఇప్పుడు పెద్ద సినిమా తర్వాత ఇప్పుడున్న జనరేషన్ యూత్ మొత్తం ఆ లెవెల్లో సెలబ్రేట్ చేశారు పెద్ద సినిమా. ఎందుకంటే థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ఏజ్ ప్రతి ఒక్కరు కూడా సినిమాని మామూలు ప్రైస్ చేయలేదు. అందులోని రామ్ చరణ్ గారి నటనకి ఇంకా అప్రిషియేషన్ రాలేదు. సో ఇప్పుడు అలాంటి సినిమా తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారు నెక్స్ట్ సినిమాలు ఇవన్నీ ఆలోచించుకుంటుంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ సుకుమార్ గారితో సినిమా, రెండో సినిమా డైరెక్టర్తోనే ఈ రేంజ్ ఆఫ్ అది కూడా ఒక మిక్స్డ్ టాక్తోనే ఎలాంటి కలెక్షన్లు పెడితే నెక్స్ట్ సుకుమారి గారి సినిమా ఊహించుకుంటేనే లిటరలీ ఒక రకంగా ఒక అభిమానిగా ఒక మెగా అభిమానిగా నాకు ఒక సంచలనం అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏంటి భయ్య అసలు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిన సినిమా క్లియర్గా ఏ హీరోదైనా సరే సోషల్ మీడియాలో ఇంత విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిన సినిమా ఆడిన దాఖలాలు ఉన్నాయి ఏ హీరోకైనా. కానీ సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా సరే ప్రేక్షక దేవులైనా ఏదైతే అభిమానులు కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాని చాలా గట్టిగా ఉంచేసుకున్నారు. 12 రోజులకి సినిమా నిన్నటికే 11 రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి చాలా చోట్ల లాభంలోకి వెళ్ళింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ప్రొడ్యూసర్ కూడా చాలా ఓపెన్గా మాట్లాడారు ఆయన నిన్న ప్రెస్ మీట్లో అయితే. ప్రొడ్యూసర్ గారు అదే అనంత్ శ్రీరామ్ గారు బుచ్చిబాబు గారు చాలా క్లియర్గా ప్రొడ్యూసర్ గారు అయితే మాకు యాక్చువల్లీ ఓవర్సీస్లో ఎందుకు బిజినెస్ అవ్వలేదు అనేది ఒక కేస్ స్టడీ. అదేవిధంగా నార్త్లో కూడా అనుకున్న విధంగా రాలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చాలా వరకు అంటే ఆల్మోస్ట్ 100% ప్రతి ఒక్క ఏరియాలో కూడా లాభాల్లోకి వెళుతుంది ఈ రోజు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు సినిమా బాగున్నా బాగోపోయినా అక్కడ అంత కలెక్షన్ వస్తుంది ఇంత కలెక్షన్ వస్తుంది 1000 కోట్ల పోస్టర్లు వేసేస్తారు 600 కోట్లు అలాంటివి ఏవీ లేకుండా చాలా జెన్యున్గా వెళ్ళారు వృద్ధి సినిమాస్. ఈ విషయంలో మొదటిసారి నిర్మాతలైనా సరే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సి. ఎందుకంటే వేసుకోవచ్చు పోస్టర్కి ఏముంది భయ్య, 50 రూపాయలు ఖర్చు పెడితే ఏదైనా పోస్టర్ వచ్చేది 500 కోట్లు 600 కోట్లు 700 కోట్లు మీ నష్టం. కానీ అలాంటివి ఏవీ లేకుండా ఫ్యాన్ వార్స్ ఎక్కడ కూడా తావు లేకుండా అంటే ఈ సినిమా ఎంత కొట్టింది ఆ సినిమా ఎంత కొట్టింది అని చెప్పి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలి అలాంటి వేవీ లేకుండా చాలా జెన్యున్గా వెళ్ళారు. ముఖ్యంగా ఈ సినిమా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టు ఉత్తరాంధ్ర కోస్టల్ వైపు అయితే మాత్రం గిరక్కుమేసింది భయ్య. ఇక సీడెడ్ ఇంకా నైజాం అయితే అసలు నా మొదట వచ్చిన టాక్కి నైజాం చాలా దారుణంగా దెబ్బతింటున్నాను. కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని కలెక్షన్స్ వచ్చాయి. ప్రతి ఒక్క చోట బ్రేక్ ఈవెన్ కొట్టడం అంటే ఈ రోజుల్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకి బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు చాలా వరకు.
ఈవెన్ పుష్ప 2 సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. పుష్ప 1 సినిమా విషయానికి వస్తే నార్త్లో ఎరక్కుమ్మేసింది కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు బ్రేకింగ్ కాలేదు. ఈవెన్ దేవర పుష్ప 2 కూడా. సో అలాంటిది ఒక మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్ ర్యాంపేజ్ అంటే ఇది కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి క్రేజ్ వల్ల జరిగింది భయ్య. ముఖ్యంగా సెకండ్ హాఫ్ భయ్య, ఆ మస్సా సాంగ్ కానీ, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ రెజ్లింగ్ సీన్స్ కానీ, ఆ క్లైమాక్స్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, అంటే సినిమా మనం పోర్షన్గా తీసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక యూత్ఫుల్గా వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తారు. ఇంకా క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఇక మహిళలు మొత్తం ఇంకా లేడీ ఫ్యాన్స్ అయితే ఆయన యాక్టింగ్కి ఇంకా జిందాబాద్. సో ఇలాంటి ఒక సినిమాని ఈ రేంజ్కి తీసుకెళ్ళిన ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఒక యాక్టింగ్తో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్తో, బుచ్చిబాబు కథతో మైమరిపించారు. బుచ్చిబాబు కూడా ఒకటే నమ్ముకున్నాడు భయ, ఏదో కమర్షియల్ ఎలివేషన్లు ఇచ్చేయాలి అది ఏది కాదు. తను అనుకున్న కథని ఒక ఊరికి ఒక ఐడెంటిటీ తీసుకురావడానికి ఒక కుర్రాడు, చదువు సంధ్యాలని ఒక కుర్రాడు ఎంతలా కష్టపడతాడో అంతలా కష్టాన్ని మాత్రమే చూపించాడు. ఎలివేషన్లు ఇవ్వాలంటే ఏదైతే ఎలివేషన్లు ఇచ్చేవచ్చు, ప్రతి సీన్కి ఒక ఆర్ఆర్ చెవులు బద్దలైపోయి ఆర్ఆర్ ఇచ్చేసి ఒక 100 మందిని నరికేసి, కానీ అది ఏది కాదు, ప్యూర్ కంటెంట్తో మట్టి కదా అని చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను కానీ లిటరల్లీ మట్టి వాసన కదా పెద్ద అనే సినిమా. ఇలాంటి సినిమాలు ఎక్కడ వస్తాయి భయ్య? ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏమో ఈ ఎదవనా కొడుకు ఎదవ రివ్యూల పేరుతోని ఎంత ఫూలిష్గా మాట్లాడతారంటే ఒక్కొక్కడు. ఆ బొమ్మనారాయణ గారి విషయంలో కూడా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు కదా బుచ్చిబాబు గారు. ఒకటే అడిగాడు ఆయన, బొమ్మనారాయణ గారు ఒలింపిక్ ఇది కమిటీ మెంబర్ అయ్యి ఉండే, ఆయనకి పారా రన్నర్ ఎవరో తెలియదా, ఒలింపిక్ తీసుకున్నారో తెలియదా, అది తీసుకుని ఏదో డైలాగ్ వేశారు. ఆయన సింపుల్ ఒకటే అన్నారు, మీకు ప్రజెంట్ హాకీ కెప్టెన్ ఎవరో తెలిసిన అడిగారు. ఇంకా అంతకు మించి ఇంకా ఆ డైలాగ్ ఇచ్చి మాటలకి ఇంకా నిజంగా రివ్యూ చెప్పినాడు ఎవడో కానీ జీలో పొరపెట్టుకోవాలి. అంటే ఇలాంటి నాకు కొడగలు అందరికీ ఏంటంటే అన్న, ఇదే పెద్ద సినిమా ఏ తమిళ్లోనో మలయాళంలో హిందీలోనో డైరెక్టర్ చేస్తే మన తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమాలు ఎప్పుడు తీస్తారు, మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ఈ రేంజ్కి వెళ్తారంటారు. అదే మన తెలుగు వాళ్ళు తీస్తే ఇదే ఎలా ఉంటుంది పరిస్థితి. కానీ ఏవైనా సరే ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా సరే కేవలం మౌత్ పబ్లిసిటీ, ఒక కామన్ ఆడియన్స్ ఆశీర్వాదంతో ఈ రేంజ్ హిట్ కొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏది చెప్తే అదే నమ్ముతున్నారు గుడ్డిగా ప్రజలు. సో అలాంటిది అవన్నీ పక్కన పెట్టి థియేటర్కి వెళ్ళి ఇలాంటి మిక్స్డ్ టాక్తో 400 కోట్లకు పైగా కొట్టడం అనేది కేవలం రామ్ చరణ్ గారి ఇమేజ్ వల్ల సాధ్యమైంది భయ్య.